ఖేచరీ ముద్ర ధరిస్తే సకల రోగాలని జయించవచ్చు, ఏ బాధలు మన దరి చేరవు అని చెప్తూ ఉంటారు. ఇందులో నిజమెంత? ఈనాటి కాలంలో యోగ శాస్త్రం బాగా ప్రసిద్ధి పొందింది, అనేకులు పాటిస్తున్నారు. ఈ యోగ శాస్త్రం తన వివిధ విషయాలలో ముద్రా ధారణను కూడా తెలియజేసింది. మౌనంగా ఉండడమే ఒక యోగం. ఆ యోగాన్ని సాధించే క్రమంలో ఖేచరీ ముద్ర అద్భుతమైనటువంటి ఉపాయాన్ని మనకు ఇలా అంటూ బోధిస్తుంది. ఈ 5 వేళ్ళని బొటన వేలితో ఇలా తాకించి పెడితే ఇది భూచరీ ముద్ర. ఇందులో ఉంగరం వేలు మాత్రమే ఇలా మడచి మిగతా 3 ఏళ్ళు పైన ఉంచినట్లయితే ఇది మధ్యమ ముద్ర. 2వ వేలు కూడా మడిచి ఇలా చూపుడు వేలు, చిటికెన వేలు ఈ 2 మాత్రమే ఊర్ధ్వం చూచే విధంగా ఏర్పాటు చేస్తే ఇది శాంభవి ముద్ర. వివిధ ముద్రలలో వివిధములైనటువంటి వ్యాధులకు ఉపాయాలు అని ఆధునికులు కూడా అన్నింటిపైన ఇలా ప్రత్యేక పరిశోధనలు చేసి నిరూపిస్తున్నారు. ఇందులో ప్రాణాపాన వ్యానోదాన సమానములు అనే ముద్రలు ఉన్నాయి. ప్రాణముద్ర చిటికెన వేలు, బొటన వేలు. అపాన ముద్ర చిటికెన వేలు, ఉంగరం వేలు. ఈ రెండింటిని ఇలా మనం ఉంచితే తలనొప్పి తొలగిపోతుంది. ఇది ఒక ముద్ర. ఈ ముద్ర బొటన వేలు పైన, బొటన వేలు దిగువ 2 చూపిస్తారు. ఇంతలో ప్రాణముద్ర, ఖేచరీ ముద్ర కూడా విందాం. ముందు ప్రాణముద్ర వింటే ఖేచరీ ముద్ర కూడా తెలియవస్తుంది. ఇందులో ఉంగరం వేలు కూడా పైకి లేపి బొటన వేలు పైన చిటికెన వేలు ఇలా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోగలిగితే బొటన వేలు, చిటికెన వేలు పైన నేను ఇంత సులభంగా చేశాను, చూస్తున్న మీరు ప్రయత్నం చేస్తారు. ఇంత సులభంగా ఈ ముద్రాధారణ రాదు. ఇది వస్తే ఆకలి వెయ్యదు, దాహం వెయ్యదు. మనిషికి ఏ పని చేస్తున్నాడో ఆ పని మీదే లక్ష్య శుద్ధి కుదురుతుంది. చిత్తైకాగ్రత అంటారు దాన్ని. ఇది ఈ ముద్ర. ఇటువంటి ముద్రలు అనేకం ఉండగా వీటిలో తలమానికమైనటువంటి ముద్ర ఖేచరీ ముద్ర. స్వామి దయానంద సరస్వతి ఈ ఖేచరీ ముద్రను ధరించి చివరి రోజులలో దేహత్యాగం చేశాడు అని మనకు చరిత్ర చెబుతుంది. ఖం అంటే ఆకాశం. నాలికను మడిచి తాళం వలె లోన ఉండేటటువంటి పైనుంచి వేలాడేటటువంటి కొండ నాలుకకు తాకించే విధంగా అలా మడిచి లోనికి తీసుకువెళ్ళి శ్వాసను బిగించడం ఖేచరీ ముద్ర. ఈ ముద్రాధారణ చేసే సమయంలో నాలికని మడిచి పైకి తీసుకువెళ్తారు. ఇలాగా లోనికి నిశ్శబ్దం వ్యాపిస్తుంది. మౌనం వహిస్తాం. నాలికని మనం నియంత్రించేశాం కదా. పూర్వకాలంలో సాధువులు, సర్వసంగ పరిత్యాగులు నాలికని బాగా బయటికి లాగి నాలికతో ముక్కుని తాకిస్తూ నుదురును కూడా తాకించే విధంగా ఈ ముద్రను ధరించేటటువంటి వారు. నాలిక ముక్కును దాటి ఈ మధ్యన ఇడా పింగళిగా మధ్య సుషుమ్న, ఆ సుషుమ్నను నాలికతో మూసివేయగలిగితే వారికి మరణం ఉండదు, వృద్ధాప్యం రాదు, ఆయుర్దాయం పెరగదు అని మనకు హఠయోగ దీపిక అనే గ్రంథం చెబుతుంది. ప్రాథమిక స్థితిలో జ్వరం వచ్చింది, నాలికని దిగువకి మడవాలి, పైకి కాకుండా లోన. ఇది కూడా ఖేచరీ ముద్ర ప్రాథమిక స్థితి. ఈనాటికి మీరు గమనించినట్లయితే జ్వరం వచ్చింది, వ్యాధి ఏదైనా అంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ముందు ఏది నాలిక చూపండి అంటూ అడుగుతారు. మనం ఆ నాలిక చూపిస్తాం. డాక్టర్ గారు పరిశీలించి ఏదో ఔషధం రాస్తారు. హోమియో డాక్టర్ గారు అయితే నాలిక దిగువన అన్ని సన్నటి గోళీలు ఏదో వేస్తారు. నాలిక దిగువన ఉండడంతో శరీరం అంతా కూడా నియంత్రణలోకి వస్తుంది. జ్వరం చాలా ఉందా, థర్మామీటర్ను నాలిక దిగువన ఉంచి పరీక్షిస్తారు.
98.8 degrees ఎక్కువ తక్కువ. థర్మామీటర్ చూపేది శరీరంలో ఉండే వేడి నాలిక దిగువన తెలుస్తుంది. ఈ నాలుకను అలా మడిచేటటువంటి ముద్ర ఖేచరీ ముద్ర. ఈ ముద్ర ధారణ హఠయోగ దీపికలో వివరింపబడి ఉంది. మంచి యోగశాస్త్ర అభ్యాసం చేసినటువంటి పర్యవేక్షకుడి నియంత్రణలో ఈ ముద్రలు ధరించడం నేర్చుకుంటే తప్పక ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని సులభంగా ప్రకృతి చికిత్సా విధానం ద్వారా తెలుసుకోగలిగిన వాళ్ళం అవుతాం, ప్రయోజనం సాధించిన వాళ్ళం అవుతాం. మౌనంగా ఉంటే ఎవరితో గొడవలు ఉండవు కదా. మౌనంగా ఉండడం చాలా కష్టం. అలా ఉండాలి అంటే మనం ఇలా ఎక్కడో ఆలోచన చేస్తూ నాలికని లోపల మరిచేసి కూర్చున్నాం. ఇక మనకి ఏ ఆలోచన రాదు. ఎవరితోటి పోట్లాడే మాటకు మాట గొడవ ఇచ్చే ఇబ్బందే లేదు. ఎవరితో గొడవ పడే అవకాశమే ఉండదు. ఇది ఒక మంచి ముద్ర, ఆరోగ్యానికి మూలక.